ఇంకా నా వల్ల కాదే, నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. ఏదైనా హోటల్లో రూమ్ ఎత్తుకుందాం పద. ఇదిగో 207 వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. పదవా. సార్ మాకు రూమ్ కావాలండి. సింగిలా డబులా? డబల్ అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి, సింగిల్ రూమ్ చాలండి. సింగిల్ అయితే బెడ్ తక్కువ అండి. మా ఇద్దరికి అదే ఎక్కువ అండి. మీకు మరీ పొదుపు ఎక్కువ అనుకుంటా. అడ్రస్ రాయండి. ఇదిగోండి సార్. పారిపోయి వచ్చారన్నమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? ఇదిగో ఇలా సీను బీకామ్ ఫైనల్ ఇయర్, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం. రాంగ్ రూట్లో వచ్చి రాంగ్ అడ్రస్ రాస్తారా? అది ఇక్కడ పెళ్ళైన వాళ్ళకే రూమ్లు ఇస్తాం. ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్లు ఇస్తే మేము ఇక్కడి నుంచి పారిపోవాలి. అంటే ఏంటి సార్, మీ రూమ్ ఇవ్వరా? ఇలా సెటప్ ప్లేస్కి వచ్చే వాళ్ళకి సపరేట్ లాడ్జ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. సార్ మర్యాదగా మాట్లాడండి. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను. ఏదో దాన్ని తీసుకురావడం, మోస్తు తిరగ వదిలేయడం. మళ్ళీ కోపం. గొడవెందుకు, వెళ్ళిపోదాం. ఏమా చూస్తుంటే లక్షణంగా ఉన్నావు, వీడితో ఎలా వచ్చావమ్మా? మీరెవరినైనా ప్రేమించారా? అయితే ప్రేమ గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. లలిత, ఈ సిటీలో మనకి ఏ హోటల్ రూమ్ ఇచ్చేటట్టు కనపట్లేదే. నాకు తెలిసి మనమే అద్దెకి ఇల్లు రూమో ఎత్తుక్కోవాలి. హోటల్ వాళ్ళే రూమ్ ఇవ్వట్లేదు, ఇంకిల్లు ఎవరిస్తారు? ఎవడో ఒక దారి చూపిస్తాడులే. హలో, ఆటో కావాలా? ఆటో కదే బాబు, ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఈ ఆటో జానీ ఉండగా నో ప్రాబ్లం. ఈ సిటీలో ఎక్కడైనా సరే, ఏ సెంటర్ అయినా సరే, ఏ వీధిలో అయినా సరే ఈ ఆటో జానీ ఇల్లు ఇప్పిస్తాడు. ఏంటి ఇక్కడ ఆపావు? సిటీలో ఇల్లు దొరకడం అంత ఈజీ కాదు. ముందు ట్యాంక్ ఫుల్, తర్వాత ఇల్లు. చిల్లర 100 కొట్టండి. ఒక్క నిమిషం. అనవసరంగా 100 అడిగాను, 1000 అడుగుంటే బాగుండేది. ఏ బాబు 2 లీటర్ చాలు. ఇదేనా ఇల్లు? దిగండి. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. రండి. డాగ్ ఆన్ డ్యూటీ. కుక్కలు ఉన్నాయేమో, ఒక్క నిమిషం ఉండండి. కూత్ లేవు, రండి. ఓహో, ఇవాళ మీరు డ్యూటీ ఎక్కారా? ఏంటయ్యా నేను డ్యూటీ ఎక్కడం అండి? అబ్బాయి ఏం లేదు, బోర్డు మీద డాగ్ ఆన్ డ్యూటీ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావా? అది కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్, ఇల్లు అద్దెకి కావాలి. బయట బోర్డు చూసే వచ్చావా? చూసే వచ్చాం. వీళ్ళు బ్యాచిలర్సే కదా. బ్యాచిలర్స్ అంటే 2 పెళ్లి కాని అమ్మాయిలు కానీ 2 పెళ్లి కాని అబ్బాయిలు కానీ ఇలా కలిసి మాత్రం కాదు. అప్పుడు బోర్డు మీద రాసి దొప్పించుకోవాలంటే 2 ఆడంగులు గానీ 2 మగాళ్ళు కానీ రాసి దొప్పించుకోవాలి. ఏంట్రో లాయర్ లాగా రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడడానికి నల్లగోట అక్కర్లేదు, ఈ కాకి చక్క ఉంటే చాలు. నిన్ను బొక్కలు వేయడానికి సిల్క్ చొక్కా చాలు. నీ తొక్కల ఇల్లు కోసం దాన్ని బొక్కలు వేస్తావా? ఏట్రా వదిలే లేకపోతే పంచి కింద 40 వేలు పెట్టుకుని ఏం మాట్లాడాడు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మీద 50 లక్షలు పరువు నష్టం దావా వేస్తా. 50 లక్షలు పరువు నష్టం దావా వేస్తా? అర్రే, మొన్న కటింగ్ చేయించారు. బ్యాలెన్స్ ఉంటే పీక్కోరా. 50 లక్షలు ఎందుకు వదిలేండి? ఏంట్రా ఎక్కువ మీకే చెప్పి గొడవ వద్దండి. ఇప్పుడు అనవసరం గొడవ ఎందుకు? ఈ తొక్కల ఇల్లు మనకెందుకంటే మంచి పిలిపిస్తానండి. రండి, ఎక్కండి. ఏంటి ఏదో పార్క్ లో ఉంది? పార్క్ లో ఉంటాం ఏంటి? పార్కే. ప్రేమ పుట్టింది పార్క్ లోనే కదా. ఇదిగో, మా ప్రేమ ఎప్పుడు ఊర్లో పుట్టింది కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. చూడండి, గవర్నమెంట్ పార్కులు కట్టేది ప్రేమికులు పారిపోయే ముందు ప్లాన్ వేసుకోవడానికి, పారిపోయి వచ్చాక ఇల్లు ఎత్తుక్కోవడానికి. మమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పవయ్యా బాబు. ఎందుకంటే చెప్తానండి. అరే బన్నీ, నేనురా ఆటో జాంజిని. ఇప్పుడు మీ ఇంటి పైన రూమ్ రెంట్కి ఇచ్చారా ఏంటి? ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారా? వద్దు, అడ్వాన్స్ వెనక్కిచ్చే. ఎందుకంటే ఊరి నుంచి మన ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి కావాలంట. ఏంటి అడ్వాన్సా? నేను ఇస్తానులేరా, మీ నాన్నతో మాడతాను. 10,000 ఎవరికా? 10,000 తొక్కలేదు, 15,000 ఇస్తాను. 15,000 కూడా లేవయ్యా. 10,000 ఉంది కదా, 5,000 ఇస్తాను. రేయ్, 10,000 ఆయన ఇస్తాడు, 5,000 నేను ఇస్తాను, నువ్వు తీసేసుకో. ఏంటి ఇవాళే కావాలా? రేపు ఇవ్వకూడదా? అంతేనా? మీరు మామూలు మనుషులు కాదు, మణి మనుషులు వీళ్ళు. ఓకే, నేను ఇచ్చేస్తానులే. మీ నాన్నతో మాట్లాడు, ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు, నేను ఎప్పుడో వచ్చేస్తాను. ఓకేనా? ఎదరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను అడిగి ఇచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి తాళం వచ్చి తీసుకొచ్చేస్తాను. మీరు నిజంగా వస్తారు కదండి? వద్దండి, మీరు ఉంచుకోండి. మీరు నేను నమ్ముతున్నాను బాబు, మిమ్మల్ని నమ్ముతున్నాను. తీసుకెళ్ళండి.
మనిషి మీద నమ్మకం ఉండాలి మరి. వెళ్తా ఆ ఆటో జానిగాడు వస్తాడనే నమ్మకం నాకు లేదే. మన 10,000 తీసుకున్నాడు, చెక్కేశాడు, మన ఇద్దరిని ఇలా ముంచేశాడు. నేను ముందే చెప్పాను కదా ఇవ్వద్దని. చెప్పిన నా మాట వినకుండా ఇచ్చేసావు. అమ్మ తల్లి నీకు దండం. నీ క్లాస్ లాపుతావా? వెళ్తా. చాలా ఆకలేస్తుంది, కడుపు మాడిపోతుంది. లే, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. ఏ లలిత ఎక్కడికే? ఇప్పుడే వస్తాను రా. అది కాదు లలిత, నేను చెప్పేది నేను వస్తాను. నువ్వు అక్కడే ఉండు. అక్కడి నుంచి కదిలే ఉంటే నా మీద ఒట్టే. అమ్మగారు, పొద్దున్నుంచి మీరు ఏమీ తినలేదు, కొంచెం అన్నం తినండి అమ్మా. ఏ రోజు వాడికి పెట్టకుండా నేను తినలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. సీన్ బాబుకి ఏంటమ్మా, లలితమ్మ ఉంది కదా. దానికి మాత్రం ఏం తెలుసురా, అది చిన్నపిల్లే కదా. లలితమ్మ గురించి మీకు తెలీదా అమ్మా? సీన్ బాబు అంటే ప్రాణం. ఏంటి లలిత ఇది? ఎంత ఆకలి అంటే మాత్రం ఊరుగా ఊరొచ్చి రాత్రిపూట ఒక్కదాన్ని వాళ్ళు వెళ్ళిపోతావా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అది కాదురా, నీ చిన్నప్పటి నుంచి నీ నోటి వెంట ఆకలన్న మాట వినలేదురా. అందుకే నువ్వు ఆకలంటే తట్టుకోలేకపోయాను. అవును లలిత, నీకు డబ్బులు ఎక్కడిది? అది నిజం చెప్పు లలిత. లలిత, గాజులు అమ్మేసావా? మరి డబ్బులు ఎలా వచ్చాయి? అంటే నాన్నిచ్చిన గాజులు తాకట్టు పెట్టావా? నాన్న ప్రేమతో ఇచ్చిన గాజులు మన ప్రేమకు ఉపయోగపడ్డాయి సీను. అబ్బబ్బబ్బా. ఛీయో. ఈ ఊర్లో రోడ్లు బోట్లు తప్ప ఒక్క మంచి మనిషినే కనపడ్డంటే. వద్దు లలిత, మన ఊరు వెళ్ళిపోదాం. ఇక నా వల్ల కాదే. ఛీ 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 ఛీ. సీను అటు చూడు. నిన్న ఒకటి 10,000 టోపీ వేసా, రాత్రి ఒక తీసింది నాకు టోపీ. 10 + 2 12 జంప్. ఎవర్రది? ఎవరితో మాట్లాడదు మీరు? డబ్బుల నుంచి చేయి ఊపింది. ఎవడే నువ్వు? ఎవరంటే నువ్వే కదా మా దగ్గర 10,000 తీసుకున్నావు. నేనా? డబ్బులు తీవాయన ముందు. నువ్వు ఫస్ట్ డబ్బులు తీయడం అనుకుంటా. నేను కాదు. నిన్ను చూపిస్తాను, నువ్వే కదా 10,000 నాకే తీసుకెళ్ళావు. పిచ్చావా? ఏంట్రా చేసుకుంటావు? డబ్బులు నువ్వే కదా తీసుకెళ్ళావు. నాకు 10,000 ఇచ్చాడరా? ఆడితో చెప్తావంటే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులే. ఎప్పుడు ఇచ్చా నాకు డబ్బులు? నువ్వు అనవసరంగా అబద్ధాలు ఆడుతూ డబ్బులు ఇస్తావా లేదా? ఏం మర్చిపోలేదు కదా? అన్ని తీసుకున్నారా? అన్ని తీసుకున్నామా? అది మొన్న ట్రైన్లో కలిసిన వాళ్ళే కదా. చూపిస్తాను, తీసుకున్నావా లేదా? లలిత, నువ్వు ఆగు లలిత. రేయ్, మార్కెట్ రేట్ చెప్పండి, నువ్వే కదా డబ్బులు తీసుకెళ్ళావు. లలిత, ఆగమన్నానా? నీ మొహం ఎప్పుడో చూస్తాను. అయితే మన ముగ్గురం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అనవసరంగా మాట్లాడు, డబ్బులు ఇస్తావా లేదా? రేయ్, ఏంటి నువ్వు డబ్బులు తీసుకున్నా అంత బాగా హలో, ఏంటండి గొడవ? చూడండి, నా దగ్గర 10,000 తీసుకుని ఇల్లు ఇప్పిస్తాను మోసం చేశాడు. ఇరా ఏంటి కదా? ఏంటి ఇటు నువ్వు సపోర్టింగ్ హీరోవా? వెళ్ళి పని చూసుకో. ఏంటి? అవునండి, తీరా? నేను టోపీ వేసాను. రాత్రి ఒక్కతో నాకు టోపీ వేసి వీళ్ళ 10,000 నా 2,000 లేపుకెళ్ళిపోయింది. కావాలంటే చూసుకుని వెనక ముందు. సర్లే, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావా చంపేస్తా. వెళ్ళు. ఏంటండి మీరు చేసింది? మా డబ్బులు మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తాను? మరి లేకపోతే నేను వాడితో గొడవపడి డబ్బులు తీసుకుందామని మీరు వచ్చి మనగాళ్ళ వాడిని పంపించారు. ఇంతకీ ఏమంటావు? మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటాను. రేయ్, పోలీసులు ఫోన్ చేయరా. ఏంటండి మా డబ్బులు తీసుకుని పారిపోయిన వాడిని వదిలేసి మమ్మల్ని పోలీసుకి పట్టిస్తారంటారు? పారిపోయి వచ్చారు కాబట్టి. మేము పారిపోయి వచ్చాం, ఎలా వచ్చాం మీకు అనవసరం. అసలు అడగడానికి మీరెవరండి? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకు అబద్ధం అంటే చిరాకు. నిజమే చెప్పరా.
వెరీ గుడ్ చాలా మంచి పని చేశారా. చెప్పండి, పెళ్లి చేసేయమంటారా? మీ ఇద్దరం పెట్టెల మీద కూర్చుంటాం. నాకేం అభ్యంతరం లేదు, నేను రెడీ. ఏంటి రెడీ అంకుల్? తనకి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి, మ్. ఆ తర్వాతే పెళ్లి. అలాగే చేయండి. సీను, రేపటి నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండు. అది సర్లే కానీ అంకుల్, మా ఇద్దరికి రూమ్ ఎక్కడిచ్చారు? అంతుందా? ఏ లేదా? రవి, ఏం డాడీ? వీళ్ళంత లగేజ్తో వచ్చారు.